అందరు నమస్కారం. ఈరోజు మనం కొత్తగూడెంలో జేవేష్ చౌదరి అన్న అంటే తెలియని మనుషులు ఎవ్వరూ లేరు. ప్రముఖ విద్యా సంస్థల్లో కానీ రాజకీయ పార్టీల్లో కానీ అన్ని సంస్థల్లో అన్న బాగా పేరుగాంచిన వ్యక్తి, మీ అందరికీ తెలిసిన వ్యక్తే. రానున్న కాలంలో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి విధి విధానాలు చేయబోతున్నారో అని తెలుసుకుందామనేసి ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అన్నగారు చెప్పండి, రానున్న కాలంలో ఏమేమి చేస్తారు కొత్తగూడెం ప్రజలందరికీ? కొత్తగూడెం ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు చాలా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఎంపీ రఘురామరెడ్డి గారు కూడా ఇలా కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి మారుమూల ప్రాంతాల నుంచి ఉంచుకొని మళ్ళీ పట్టణం వరకు కూడా అన్ని విషయాల్లోనూ అభివృద్ధిలో కొత్తగూడెం ముందు బాటలో ఉండటంలో అతిశక్తి కాదు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాస్కి కొత్తగూడెం ప్రజలన్న ఒక ప్రేమ. ఈ కొత్తగూడెం అంటే కూడా అతనికి మొదటి నుంచి కూడా ఒక విధమైన ప్రేమ ఉంది కాబట్టి 100% కొత్తగూడెం అభివృద్ధి చెందుదని నేను కోరుకుంటున్నాను. అలానే మన కొత్తగూడెం ప్రజలందరికీ మీ తరపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయాల్సింది కోరుకుంటున్నాను. కొత్తగూడెం ప్రజలకి, మిత్రులకి, శ్రేయభిలాషులకి, జేవీసూత్ మెంబర్స్ అందరికి కూడా చెరుకులోని తీయదనం, పాలల్లోని తెల్లదనం, గాలిపటం రంగుల్లో అందం, మీ జీవితంలో ఆనందం నింపాలని మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నగారు చాలా మంచి వ్యక్తి, అందరితో చాలా మంచితనంగా మంచిగా మాట్లాడే వ్యక్తి. చాలా వందనాలండి. మీరు రానున్న కాలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు మీరు ముందుకు పోవాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అన్న.